తెలంగాణ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా కంటే కూడా పూలమ్మిన, పాలమ్మిన, కట్టెలమ్మిన, ఇన్స్టిట్యూషన్స్ పెట్టిన అనే డైలాగ్ ద్వారానే మల్లారెడ్డి పాపులర్ అయ్యారు. అంతేనా, నేను తుమ్మితే తుఫాన్ వస్తుంది అనే డైలాగ్ కూడా పేల్చారు. అయితే బళ్ళు ఓడలైనట్లు, ఓడలు బళ్ళైనట్లు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ చిత్తవడంతో మల్లారెడ్డికి కూడా కష్టకాలం మొదలైంది. గత ప్రభుత్వ హయాంలో కార్మిక శాఖ మంత్రిగా చక్రం తిప్పిన మల్లారెడ్డి మేడ్చల్ జిల్లాలో తన హవాను కొనసాగించారు. ఈ క్రమంలో ఆయనపై పలు భూకబ్జా ఆరోపణలు కూడా వచ్చాయి. ముఖ్యంగా మల్కాజ్గిరి ఎంపీగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పట్లో మల్లారెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. మల్లారెడ్డి వందల ఎకరాలను, భూములను ఆక్రమించారని విమర్శించారు. ఈ విమర్శలపై మల్లారెడ్డి సైతం రేవంత్ పై ఘాటుగా స్పందించారు. తాజాగా ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి తన కాలేజ్కు రోడ్డు వేసుకున్నారన్న ఆరోపణలపై మల్లారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇవన్నీ ముందే గ్రహించిన మల్లారెడ్డి కాంగ్రెస్ గెలవగానే ఆ పార్టీకి అనుకూల వ్యాఖ్యలు చేశారు. రేవంత్ మావాడేనని, తమ మధ్య ఎలాంటి శత్రుత్వం లేదన్నారు. కాగా ఇప్పుడు మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరతారని టాక్ నడుస్తోంది. ఆయనతో పాటు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని చెబుతున్నారు. అయితే మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో పాటు ఇటీవల ఎన్నికల్లో మల్లారెడ్డిపై ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి తోటకూర వజ్రేష్ యాదవ్, సీనియర్ కాంగ్రెస్ నేత నక్కా ప్రభాకర్ గౌడ్ మల్లారెడ్డి కాంగ్రెస్లోకి రావడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తెలుస్తోంది. వాస్తవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మల్లారెడ్డి విషయంలో ఇదే అభిప్రాయంతో ఉన్నారనే టాక్ నడుస్తోంది. స్వయంగా మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నప్పుడు తానే మల్లారెడ్డిపై తీవ్ర అవినీతి ఆరోపణలు చేసి ఇప్పుడు తానే పార్టీలోకి తీసుకుంటే తప్పుడు సంకేతాలు వెళతాయని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మల్లారెడ్డి కాంగ్రెస్ లోకి రావడానికి ఆసక్తి చూపుతున్నా రేవంత్ పెద్దగా ఆసక్తిగా లేరని అంటున్నారు. ఈ నేపథ్యంలో మల్లారెడ్డి మాత్రం తన ఆశలు వదులుకోకుండా కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న ఒక వ్యక్తి ద్వారా పార్టీలోకి రావడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారని చెబుతున్నారు. కర్ణాటక నేత ద్వారా తెలంగాణ పీసీసీ నేతలపై ఒత్తిడి తెచ్చి పార్టీలోకి రావాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.